నల్గొండ పట్టణ కేంద్రంలో సాగర్ రోడ్డు వైపు ఉన్న సాయి చైతన్య సంక్షేమ వృద్ధాశ్రమంలో ఆర్థిక సహాయం భారత్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ పైప్లైన్ డిపార్ట్మెంట్ కృష్ణపట్టణం హైదరాబాద్ వారు చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమంలో 100 మంది వృద్ధులకు వీల్ చైర్స్, 5 బెడ్షీట్స్, 10 బెడ్స్, బీపీ షుగర్ చెక్ చేసుకునే మిషన్లు 4 అందజేశారు. గవర్నమెంట్ ప్రాథమిక ఇస్లాంపూర్ పాఠశాలకు 50 లీటర్ల వాటర్ ఫిల్టర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో భారత్ పెట్రోలియం ఆర్ఓయు మేనేజర్ అంకం రావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నామని, మేము ముందుండి మా వంతుగా సాయం చేస్తామని తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో సాగర్ రోడ్డు వైపు ఉన్న సాయి చైతన్య సంక్షేమ వృద్ధాశ్రమంలో ఆర్థిక సహాయం భారత్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ పైప్లైన్ డిపార్ట్మెంట్ కృష్ణపట్టణం హైదరాబాద్ వారు చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమంలో 100 మంది వృద్ధులకు వీల్ చైర్స్, 5 బెడ్షీట్లు, 10 బెడ్స్, బీపీ షుగర్ చెక్ చేసుకునే మిషన్ 4 అందజేశారు. గవర్నమెంట్ ప్రాథమిక ఇస్లాంపూర్ పాఠశాలకు 50 లీటర్ల వాటర్ ఫిల్టర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో భారత్ పెట్రోలియం ఆర్ఓయు మేనేజర్ అంకం రావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని, మేము ముందుండి మా వంతుగా సాయం చేస్తామని తెలిపారు. ఈ రోజు ఆశ్రమంలో 100 మంది వృద్ధులకు, పిల్లలకు ఒక్కరోజు మధ్యాహ్నం బిర్యానీ భోజనం కూడా ఏర్పాటు చేశారు. పిల్లలతో వృద్ధులతో ఆటలు పాటలు పాడుతూ సంతోషంగా గడిపారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వృద్ధాశ్రమం అధ్యక్షుడు డాక్టర్ నర్ర గోపాల్ రెడ్డి, జి వినోద్ రెడ్డి, జె వెంకటరెడ్డి, హెచ్ఎం వెంకట్, భారత్ పెట్రోలియం లిమిటెడ్ మేనేజర్ రామ్ కుమార్, మేనేజర్ ఆపరేషన్ అంకం రావు, కార్యవర్గ సిబ్బంది రాజీవ్, పాండు, భార్గవ్, ఉదయ్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఏం చెప్పారు? ఏదన్నా ఒక నాకు చెప్పాలి. చిన్నవా చికెన్ వెజ్ ఆరోగ్యం బాగాలేదు రాజైనా మామూలు నవ్వుకోనే ఆరోగ్యం బాగాలేదు. మనం రోజు లేచి అక్కడికి తీసుకుంటే ఆరోగ్యం మన పని మనం చేసుకున్నంత వరకు అందరూ దాంతో ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండండి, ఈ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. రోజు స్నానం చేయాలి, బట్టలు ఉట్టుకోవాలి, లేకపోతే అభినామాలు పట్టుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, తర్వాత కొత్త బట్టలు కూడా ఇవి ఖరాబ్ పట్టుకోవాలి. తర్వాత కొత్త చెదాలు ఉన్నాయని అవి కూడా దూరంగా తీసేయాలి. ఇక్కడ చూడండి, దాని తల్లు ఎదుర్కొని కూడా ఎవరైనా కాబట్టి అర్థం చేస్తున్నాం. ఇక్కడ వస్తున్న అందరికీ కూడా ఇప్పుడు ఆ రోజు ప్రోగ్రామ్ ఇంకా ఈరోజు మీకు వారు మీ ఆరోగ్యం గురించి చెప్పడం జరిగింది. అందరూ ఆరోగ్యాలు బాగున్నారనే ఉద్దేశంతో వారికి చూసే విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నాము. వారికి ప్రత్యేకంగా భారత్ పెట్రోలియం లిమిటెడ్ అదొక కంపెనీ అనమాట. ఆ కంపెనీ వచ్చేందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొన్ని గ్రామాల రావడం జరిగింది. మరి ఎక్కువ ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు. మరి ఓల్డేజ్ వాళ్ళు కూడా చాలా కార్యక్రమం కింద బీపీసీఎల్ వారు కార్యక్రమం నిర్వహించారు. ఇది సాయి చైతన్య ఓల్డేజ్ హోమ్లో నిర్వహించడం జరిగింది. దీనికి ఈ మల్కాపూర్లో ఉన్న గుడి మల్కాపూర్లో ఉన్న బీపీసీఎల్ డిపో నుంచి
మిత్రులు రావడం జరిగింది. మా ఓల్డ్ ఏజ్ హోమ్ను తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూళ్ళను కూడా సందర్శించడం జరిగింది. వాళ్ళకి అవసరం ఉన్న సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళు ముందుకొచ్చారు. తర్వాత కొన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చారు. ఇందులో కొన్ని కార్డ్స్ ఉన్నాయి, పరుపులు ఉన్నాయి, తర్వాత వీల్ చైర్స్ ఉన్నాయి డిజేబుల్డ్ పర్సన్స్కు. As a part of the Swachhata Pakawada mission, we at BPC Malkapur conducting the Bharat Bhajan, Sri Chaitanya Welfare Society and MP schools also. So it is a privilege and it's my courtesy to thank all who had been contributed to this event, mainly Sakar Reddy, Venkatesh Reddy, and the people of that school, and dear parents and the children also. So it is a collective effect that we make the India clean. The mission that we are reaching out to the and schools. వీల్ చైర్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే పార్టీ చైర్ అండ్ బెడ్స్ అండ్ కార్డ్స్ అండ్ షీట్స్ అండ్ స్వెటర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ మెడికల్ సపోర్ట్ కూడా మేము ఇక్కడ కొద్దిగా ఇచ్చినాం. ప్రెషర్ మీటర్స్ అండ్ గ్లూకోజ్ మీటర్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మేము భారత పెట్రోలియం కార్పొరేషన్ పైప్ లైన్స్ డిపార్ట్మెంట్ నుండి వచ్చాం. మనకి జూలై 1 నుండి 15 వరకు స్వచ్ఛతా పక్వాడా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి శుభ్రత గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకి ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్స్ కూడా అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్కి స్వచ్ఛత గురించి ఎలా ఉండాలి, పరిశుభ్రంగా ఎలా ఉండాలనేది నేర్పించడం జరిగింది. మా కంపెనీ ద్వారా బీపీసీఎల్ ద్వారా మేము ఇక్కడ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో కొన్ని ఐటమ్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సాయి చైతన్య వృద్ధాశ్రమంలో బీపీఎల్ వారు భారత్ పెట్రోలియం లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ ప్రోగ్రాం చేయడానికి వచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆశ్రమంలో ఉంటున్నటువంటి నివాసితులందరికీ కూడా ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి తర్వాత స్కూల్ పిల్లలను కూడా రప్పించి వాళ్ళని కూడా ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ యొక్క ఆశ్రమంలో 20 మంది వరకు ఈరోజు ఉన్నారు. ఇది ఒక 20 సంవత్సరాల కింద ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయమైంది. 20 మందితో కలిసి ఈ యొక్క ల్యాండ్ తీసుకొని